పార్వతి అయితే అక్షయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా పార్వతి అక్షయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్షయ్ అయితే బాగా లేట్ అయ్యి ఇంటికి వస్తూ ఉంటాడు. అలా లేట్ అయ్యి ఇంటికి వచ్చిన అక్షయ్‌తో అయితే "అక్షయ్ ఆగు" అని చెప్పేసి అయితే పార్వతి పిలుస్తూ ఉంటుంది. అలా అక్షయ్ ఆగు అని పిలిచేసరికి అక్షయ్ అయితే ఆగి "ఏమైందమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి లంచ్ బాక్స్ మర్చిపోయి ఆఫీస్‌కి వెళ్ళిపోయావంట ఆరాధ్య చెప్పింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పార్వతి. "అవునమ్మా" అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్షయ్. అలా అనేసరికి "అలా ఎలా మర్చిపోతావురా" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే ఆరాధ్య అవని గురించి కూడా చెప్తూ ఉంటుందా ఏంటా, అవని కూడా ఇలా అవని తనకి లంచ్ తినిపించిందని చెప్పిందా ఏంటా, అసలు ఆరాధ్య ఏం చెప్పింది అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. పార్వతి అయితే ఆరా తీస్తూ ఉంటుంది. "అసలు అలా ఎలా మర్చిపోతావురా, తనకి ఆకలేస్తుందని ఆ మాత్రం తెలియదా నీకు? ఆఫీస్ పనులు ఉండొచ్చు కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కదా" అని పార్వతి అయితే అక్షయ్ని తిడుతూ ఉంటుంది. ఇక అవని గురించి ఆరాధ్య చెప్పింది ఏంటో అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అక్షయ్. షాక్ అయి పార్వతి వైపు అయితే చూస్తూ ఉంటాడు. "ఏంట్రా అంత కంగారుగా ఉన్నావు" అని పార్వతి అడిగేసరికి "ఏం లేదమ్మా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఆరాధ్య ఏం చెప్పిందో అని అయితే కొంచెం టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆ పార్వతి అయితే "సరేలే, ఈసారి ఆరాధ్య ఆకలితో ఉందో ఏమో అని మళ్ళీ వెనక నుంచి వెళ్ళి తినిపించావా" అని అయితే అలా అడుగుతూ ఉంటుంది లంచ్ బాక్స్ గురించి. ఇక అక్షయ్ అయితే అవని గురించి తెలిసి గట అమ్మాయి ఇవన్నీ అడుగుతుందా ఏంటా, అసలు ఏం చెప్పింది ఆరాధ్య అని అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటాడు పార్వతి విషయంలో. ఆరాధ్య ఏం చెప్పింది